ఎక్కువ ఏరియా వైద్యశాలను స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వసతులను పరిశీలించి అనంతరం డాక్టర్లు సిబ్బందితో కలిసి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించి డాక్టర్లకు సిబ్బందికి సూచనలు సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాలలో తొలి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్లు, కాంపౌండ్ వాల్, ఇన్నర్ రోడ్ల నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయిన సందర్భంలో కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి. డాక్టర్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలనే దాని మీదన ఈ రోజున నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ డాక్టర్లు, స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో ఈ రోజున మేమందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి, ఈరోజు రోజువారీగా ఓపీ ఎంత ఉంది, ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి, ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డాక్టర్లు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది. ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది, డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది, ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది, రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి, వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి, కరెంటు ఫ్లక్చువేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాలైనటువంటి సమస్యలు చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు. అయితే కావలిలో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం, అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తమ సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది. ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు.